హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారీగా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతులు అయితే ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు అందిస్తాం, ఈరోజు అందిస్తాం, రేపు అందిస్తామని ఇప్పటికే చాలా రోజుల నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులైతే చెప్తున్నారు. కానీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అందియలేకపోయిందని ఇప్పటికే చాలామంది రైతులు అయితే అంటున్నారండి. అసలు మన తెలంగాణలో నిన్నటి వరకు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయి, అలాగే ఈ రోజు నుంచి ఎంతమందికి అయితే వస్తుంది, అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఈ పథకం ద్వారా 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే పంట అయితే నడుస్తుందో యాసింగ్ పంట, దానికి సంబంధించిన డబ్బులు వచ్చి చెప్పడం అయితే జరిగిందండి. మిగతా డబ్బులు వచ్చేసి 9,000 కోట్లు, మొత్తంగా 18,000 కోట్ల రూపాయలు అనేది ఒక్క సంవత్సరంలోనే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని గతంలో చెప్పిన మాట ప్రకారంగా డబ్బులు అనేది విడుదల అవుతున్నాయండి. ఇప్పటివరకు అయితే మన తెలంగాణలో 1 ఎకరం, అలాగే 2 ఎకరాలు, 3, 4 ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అందియడం అయితే జరిగింది. 4 పై ఉన్న రైతులు అయితే చాలా తక్కువ మంది అయితే తీసుకుంటున్నారు. కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అసలు ఏమవుతుందంటే ప్రజెంట్గా మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా అయితే ఉన్నాయండి. హామీ ఇచ్చిన విధంగా మనకైతే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి అనుకున్నాం. కానీ మన తెలంగాణలో చూస్తే ఇప్పుడు రైతుల ఖాతాలో ఎకరాలకి 6,000 రూపాయల చొప్పున చూసుకుంటే మనకైతే ఇప్పటికే చాలా వరకు అవుతుంది. కాబట్టి హామీ ఇచ్చిన విధంగానే కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని మీద అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి, ఓకేనా. సో దీంతోపాటు మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే 50 లక్షల మంది రైతన్నలు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది నిన్నటి వరకు అయితే పూర్తి స్థాయిలో అందియడం అయితే జరిగింది. మిగతా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మన తెలంగాణ నుంచి వచ్చేస్తే రావాల్సిన డబ్బులు అనేది వాళ్ళకైతే వచ్చేసినాయి. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే రైతులకు వచ్చేసి పోడు భూములకు అయితే పట్ట వచ్చిందో వాటి పరిస్థితిని చాలామంది అడుగుతున్నారండి. హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఈ పట్ట పాస్ పుస్తకం సంబంధించిన డబ్బులు కూడా విడుదల అవుతున్నాయి. కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్తో చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.